నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సద్దుల బతుకమ్మ వరకు కూడా ఈరోజు కూడా మేము చేసుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ వినాయక నగర్లో మనకి ఇక్కడ బేబీ పాండ్ ఉంది, అంటే బతుకమ్మ కుంట ఉంది. ఇక్కడైతే చక్కగా అమ్మవారిని బాగా నిమజ్జనం అది చేసుకుని కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ ఇంతమంది అసలు వచ్చి చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు బతుకమ్మ వేడుకలు చాలా బాగా జరిగినాయి. అండ్ నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను, ఎందుకంటే మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శిల్పారెడ్డి గారికి, అలాగే మా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మన గీతామూర్తి గారు వచ్చారు, మా స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా మా సుధా పటేల్ గారు, అలాగే మా మీనా ఉపేందర్ రెడ్డి గారు వచ్చారు, నేరేడ్మెట్ కార్పొరేటర్ గారు, అలాగే సునీత యాదవ్ వచ్చారు, మౌలాలి కార్పొరేటర్. అండ్ దాంతోపాటు మహిళలందరూ కూడా మన విజయలక్ష్మి గారు, సుజాత, వీళ్ళందరూ కూడా ఇంతమంది వచ్చి ఇంత గ్రాండ్గా ఇక్కడ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా మహిళా మోర్చా అధ్యక్షురాలికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు మా జిల్లా జనరల్ సెక్రటరీ అయిన సుదర్శిని గారు కానీ ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు, ఆవిడ కూడా చాలా సహకరించారు. అంటే మన బతుకమ్మ అనగానే మనము నేచర్ తోటి ఎంత దగ్గర ఉంటామో మనకి తెలుస్తుంది. పూలని మనం పూజిస్తాము, చెట్లను పూజిస్తాము మనం హిందువులుగా. సో నేచర్కి చాలా దగ్గర ఉంటాం కాబట్టి మనము ఇన్ని పూజలు చేసుకుంటూ ఉంటాము. అండ్ దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ యూనిటీ కూడా. సో అందరూ కూడా విమెన్ అందరూ కూడా మహిళలందరూ కూడా కలిసి చక్కగా బాగా నిర్వహించుకునే పండగ ఇది. ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండగ గురించి మహిళలందరూ. అలాగే మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు మన స్వర్ణ, తను కూడా చాలా జెంట్ కలీగ్స్ అందరూ కూడా మేల్ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు మా వెనకుండి ఎన్నో పనులలో మాకు సహకరించి ఈరోజు ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గుడి ప్రిమైసెస్ మన గోపాల్ అండ్ టీం కూడా నేను